ఈ సమావేశానికి విచ్చేసిన గజపతి నగరం నుంచి వచ్చిన మన జన సైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు అందరికీ పవన్ కళ్యాణ్ గారి తరఫు జనసేన పార్టీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఈ సందర్భంగా అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాను. నిన్న మొట్టమొదటి సమావేశం గజపతి నగరం శాసనసభ నియోజకవర్గం కన్నా ముందు విజయనగరం గురించి మాట్లాడుకున్నాం. బహుశా కొంతమంది నిన్న ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళు కూడా చూస్తుంటారు, అర్థమై ఉంటుంది మీకు. దీని వెనక కారణం ఏంటి, ఎందుకు ఈ సమావేశం మనం ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటున్నాం. మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ బలోపేతం కోసం సంస్థాగతంగా విజయనగరం జిల్లా పైన ప్రత్యేక దృష్టి సారించి, ఇక్కడికి ఇంత బలమైన శక్తి మనకి యువతలో ఉన్నప్పుడు పార్టీ నాయకత్వం ఎందుకు మనకి ఆ స్థాయిలో ఎదగడం లేదనే ఒక భావనతోటి ఖచ్చితంగా అందరికీ కూడా మనం ఒక మంచి వేదిక కల్పిద్దాం. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. కేవలం రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప మన ప్రాంతం కోసం, మన ప్రజలు వాళ్ళ ఆశలు, వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళు చేసే త్యాగాలు, వాటి గురించి ప్రభుత్వంలో ఎక్కడ కూడా స్పందన రావడం లేదనే ఆందోళనతో మొన్న గుంకలంకి వచ్చినప్పుడు మీరందరూ చూపించిన అభిమానం, ప్రత్యేకంగా ఆయనతో పాటు 12-14 కిలోమీటర్లు మీరందరూ కూడా ఆ రోడ్ షోలో పాల్గొనడం ఆయన్ని కదిలించింది. తిరుగు ప్రయాణంలో కారు ఎక్కగానే ఆయన నాతో అన్న మాట ఏంటంటే, అనుకున్న విధంగా మనం సమయం కేటాయించలేపాము విజయనగరం జిల్లాకి. క్షేత్రస్థాయిలో యువ నాయకత్వాన్ని మనం పెంచాలి, అది మన బాధ్యత. ఇంతమంది పిల్లలు పాపం మన కోసం, జనసేన పార్టీ కోసం, మన భవిష్యత్తు కోసం ఆలోచించి వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు అందరికన్నా ముందు ఉండాల్సింది మనం, మన నాయకత్వం. ఇది ఎక్కడో ఆ గ్యాప్ పూడ్చడానికి కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఆయన ప్రత్యేకంగా ఒక వారం రోజులు విజయనగరంలో కూర్చుని సమీక్షా సమావేశాలు నిర్వహించమని నన్ను కోరడం జరిగింది. నేను కూడా అందులో భాగస్వాములు అవడానికి ఎంత సిద్ధమయ్యానంటే, 2018లో పవన్ కళ్యాణ్ గారితో నేను నా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆయన ఒక సందర్భంలో ఒక 4 రోజులు మీరు విజయనగరంకి వెళ్ళి అక్కడ కొత్త నాయకత్వాన్ని, వీలైతే మహిళల్ని మనం ఎంకరేజ్ చేద్దాం, ఎంతవరకు ఈ విధంగా కుటుంబ పరంగా రాజకీయాలు జరిగిపోతాయి ఒక నియోజకవర్గంలో. 6 నియోజకవర్గాల్లో ఒకే కుటుంబం చేతిలో ఉంటే మరి బిడ్డల సంగతి ఏంటి, భవిష్యత్ సంగతి ఏంటి, ఈ ప్రాంతం గురించి ఎందుకు మాట్లాడడం లేదని దానిపైన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందామని ఆ రోజునే ఆయన పంపించారు. నేను ఒక 3 రోజులు అప్పుడు పర్యటించాను, కానీ ఆ రోజు కూడా నాయకత్వం నిలబడలేదు. కానీ మీరందరూ నిలబడ్డారు, జన సైనికులుగా మీరందరూ కూడా నిలబడ్డారు. నిన్న కూడా కొంతమంది ఆవేశంగా ఎవరు రాలేదు పోటీకి, ఎవరు నిలబడలేదు అని అన్నారు. కానీ ఒక అబ్బాయి చాలాసేపు మాట్లాడని అన్నాడు, అనిల్ అనే అబ్బాయి. చివరిలో నేనే బలవంతంగా మాట్లాడించాను. ఆయన అన్న మాట నిజంగానే ఈ ప్రాంతానికి అంతా కూడా వర్తిస్తుంది. ఆ వార్డులో 180 ఓట్లు వచ్చినాయి. ఆ 180 ఓట్లు ఎవరి ఓట్లు అని అడిగాడు ఆ అబ్బాయి. మన జన సైనికుల ఓట్లే కదా అవి, మన వాళ్ళే నిలబడి వేశారు కదా. సో ఇక్కడ ఎవరైనా సరే పై స్థాయిలో నాయకత్వానికి మాకు డైరెక్ట్ కనెక్షన్ ఉంది, మేము మీ ముందే ఫోన్లు చేసి మాట్లాడతాం, మేము చెప్పినట్టే జరుగుతుంది అక్కడ అనే సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తే అది చాలా తప్పదు. పవన్ కళ్యాణ్ గారితో ప్రతి పోరాటంలో, ప్రతి అడుగులో నిలబడింది మీరు, మన జన సైనికులు, మన వీర మహిళలు. నాయకత్వం కొన్ని జిల్లాల్లో స్థాయిని బట్టి, వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యతను బట్టి అనుసంధానంగా మిగలగలుగుతారు తప్ప వాళ్ళు మిమ్మల్ని శాసించడానికో లేకపోతే మిమ్మల్ని ఏదో అనవసరంగా 4 మాటలు చెప్పి మీ సమయాన్ని వృధా చేయడానికి మాత్రం ఉపయోగించకూడదు. ఎందుకంటే నాయకత్వం ఎప్పుడు కూడా మంచి నాయకత్వాన్ని గుర్తించాలి. క్షేత్రస్థాయిలో ఎవరైతే నిజాయితీగా పార్టీ కోసం పనిచేస్తున్నారో, పార్టీ మీద నమ్మి పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం కోసం మీరందరూ కూడా, మన కుటుంబాల్లో కూడా మన అవమానపరిచిన మీరు పవన్ కళ్యాణ్ గారు వెంట నిలబడి నడిచారు. మీరందరూ కూడా చాలామంది నిజంగా నేను ఆశ్చర్యపోతాను.
ప్రతిరోజు పనులు చేసుకునే వ్యక్తులు, ఒక కార్పెంటర్ అవ్వచ్చు, ఒక మెకానిక్ అవ్వచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు అవ్వచ్చు, వాళ్ళ స్థాయి కాదు. అయినా కానీ జనసేన పార్టీ అంటే జెండా పట్టుకొని ఒక 500 రూపాయలు పెట్రోల్ పోయించుకుని కార్లో లేకపోతే మన 2 వీలర్ బైక్లో ఎంత దూరమైనా ప్రయాణం చేసి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో మనం పాల్గొనాలి, పార్టీ కార్యక్రమాలు చేయాలనే తపన ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. కానీ మనం నిబద్ధతతోటి, చిత్తశుద్ధితోటి పని చేయాలనే తపనతోటి నాయకత్వం నిలబడితే మీరందరూ కూడా అండగా నిలబడతారు దాని వెనుక. అది నేను గుర్తించాను. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో పదే పదే చెప్తూ ఉంటారు ఈ విషయం. పార్టీలో నాయకత్వం ఎప్పుడు కూడా మీకోసమే. ఎందుకంటే సిస్టమ్ మేము ఏర్పాటు చేసుకోవాలి. జిల్లా నాయకత్వం రావాలి, జిల్లా స్థాయి నుంచి మండల నాయకత్వం రావాలి, మండల నాయకత్వం నుంచి నియోజకవర్గ నాయకత్వం రావాలి. వీటన్నిటికీ మళ్ళీ కమిటీలు వేసుకోవాలి మనం. ఆ కమిటీల్లో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే రేపటి రోజున ఎలక్షన్ పోరాటం చేయాలంటే ఎలక్షన్ కోసం మనకి బూత్ లెవెల్లో బూత్ మేనేజ్మెంట్ చాలా అవసరం. అక్కడ నిలబడగలిగే శక్తి ఈరోజు ఏ పార్టీకి లేదు, జనసేన పార్టీకే ఉంది. ఆ విధంగా అంత బలమైన నాయకులు మన దగ్గర ఉన్నారు క్షేత్రస్థాయిలో. కానీ మిమ్మల్ని అనుసంధానం చేసుకుంటూ మీలో ఆ నమ్మకం పెరిగే విధంగా మంచి నాయకత్వం ఇవ్వాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంటుంది. దానికోసమే ఈ ప్రయత్నం. సో ఈరోజు కూడా నేను మళ్ళీ చివరిలో మాట్లాడతాను. మిమ్మల్ని అందరికీ కూడా నేను కోరేది ఏంటంటే మీ సమయం కేటాయించుకుని మీరు వచ్చారు పార్టీ కార్యక్రమానికి. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. పార్టీ జనసేన పార్టీ ఎదగాలి. పార్టీ నాయకత్వం మనకి చాలా అవసరం. రాష్ట్రంలో ఈరోజు ఉన్న దుస్థితి, ఇటువంటి దౌర్జన్యం, ఇటువంటి అవినీతి గతంలో ఏనాడు మనం చూడలేదు. అటువంటి వ్యక్తులు మనపైన కామెంట్లు చేస్తున్నారు. జనసేన ఎక్కడైనా రౌడీ సేన చెప్పండి, సాధ్యమా ఇది? ఎవరు చేశారు మనం చేసినట్టు సేవా కార్యక్రమాలు? చివరికి కోవిడ్లో 1200 కోట్లు వీళ్ళు కేంద్ర ప్రభుత్వ నిధులు వీళ్ళు మళ్లించుకుని దోపిడీ చేసుకుంటే క్షేత్రస్థాయిలో కూరగాయలు పంపిణీ చేసింది మన జన సైనికులు, కోవిడ్ని కూడా లెక్క చేయకుండా. అటువంటి నాయకులు మన దగ్గర ఉన్నారు. వీళ్ళు మనకి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ కార్యక్రమమైనా సరే, భవన నిర్మాణ కార్మికుల విషయంలో కానివ్వండి, లేదా క్షేత్రస్థాయిలో మీరు చూశారు రైతు పాపం అల్లాడిపోయి ప్రభుత్వం నుంచి సాయం అందక చివరికి ఆత్మహత్య చేసుకుంటే ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందుకొచ్చి ఆయన 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి జనసేన పార్టీ నుంచి ప్రతి రైతు కుటుంబం వాళ్ళని ఆదుకునే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం 1,00,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నాం. అది ఎంత గొప్ప కార్యక్రమం మీరు ఆలోచించండి. అది సాధ్యం అవుతుందా ఏ పార్టీకైనా? ఎందుకు వాళ్ళకి 1,00,000 కోట్లు ఉన్నాయి, వాళ్ళకి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎప్పటి నుంచో వ్యాపారాలు చేసుకున్నారు, కావాల్సినంత డబ్బు ఉంది వాళ్ళకి ఎందుకు రాలేనటువంటి ఆలోచన? వాళ్ళ జేబులోంచి కనీసం 1,00,000 రూపాయలు ఎంతమంది సాయం అందించారు? ప్రశ్నించాలి. ఎందుకంటే మీరందరూ కూడా రేపటి రోజున ఇక్కడ నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను మీకు. మన ప్రణాళిక ఏంటి, పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పేది ఎవరు మనకి? మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్పిన మాటలు మీరు విని అవి చదువుకొని మీరు ఆ సమాచారాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని మీరు గుర్తించాలి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే మన పైన కంకణం కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా మనం ఎదగకూడదని, ఒక శక్తిగా మనం మారకూడదని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వల్ల భయపడి వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ ఈ స్థాయిలోనే ఉండిపోవాలని రకరకాలుగా అపోహలు సృష్టించి మనలోనే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చి ఒకరిపైన ఒకరు అనుమానాలు తీసుకొచ్చి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అనేక సందర్భాల్లో మన నాయకత్వంలోనే కొన్ని మార్పులు తీసుకోవడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు వాళ్ళు. అవి పట్టించుకోబాకండి. ఎందుకంటే మన ప్రయాణం దేనికోసం? మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం. దానికోసం మన అంకిత భావంతో పనిచేస్తున్నాం. ఇందాక మీరు చూశారు, ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు వరకు అటువంటి కార్యక్రమం చేసిందా చెప్పండి? ఎవరైతే మన విమర్శిస్తున్నారో గుండెల పైన చేసుకుని చెప్పాలి. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, అనుభవించుకున్నారు. కొన్ని పార్టీలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు. వాళ్ళ కార్యకర్తల కోసం ఎప్పుడైనా 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారా? ఎవరైనా చనిపోతే చెప్పండి. అది మన నిజాయితీ. ఏ విధంగా మనం అంకిత భావంతో మన ప్రజలు, మన బిడ్డలు మన కోసం వాళ్ళు పనిచేస్తుంటే మన జాగ్రత్తగా చూసుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మీ అందరి కోసం ఆలోచిస్తూ ఉంటారో దాన్ని మీరు చూసి గర్వపడండి, నేర్చుకోండి. చిన్న చిన్న మనస్పర్ధాలు, చిన్న చిన్న విషయాల గురించి అవి పెంచుకోబాకండి. ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి నియోజకవర్గాల్లో ఉంటాయి ఈ సమస్యలు. 175 నియోజకవర్గాల్లో కూడా నేను మీకు రాసిస్తాను, ఇదే సమస్య ఉంటుంది. మన పార్టీయే కాదు, ఏ పార్టీలోనే ఉంటుంది.
రాజకీయాలు అంటేనే అదే కదా. 4 గ్రూపులు లేకపోతే రాజకీయాలు ఎందుకుంటాయి అసలు? ఆ పదమే ఉండదు రాజకీయం అనేది, అవునా కదా? సో దాన్ని మీరు గుర్తించండి. కాకపోతే అది ఎట్లా ఉపయోగపడాలంటే మనలో మనం ఆ సఖ్యత కోల్పోకుండా, మనలో మనం ఆ సహనం కోల్పోకుండా, మనం ఆ గ్రూప్ తగాదాలు మానేసి ఇతర పార్టీలపైన మనం విమర్శించడానికి, వాళ్ళు తిప్పికొట్టడానికి ఆ విధంగా వాడుకునేట్టు మీ అందరూ ప్రయత్నం చేయండి. అంతేగాని చిన్న చిన్న సమస్యల గురించి మన సమయం వృధా చేసుకోవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే సందర్భంగా మొన్న మీరు చూశారు, గుంకలం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రాష్ట్రంలో అసలు కొన్ని లెక్కలు చెప్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. 1,02,000 కోట్ల రూపాయలతోటి పేదలందరికీ ఇల్లు అని నవరత్నాల్లో ఇదొక మోసం, జగనన్న మోసం కార్యక్రమం మొదలుపెట్టారు. 28 లక్షల మందికి రాష్ట్రంలో ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పి మోసం చేశారు. ఎప్పుడైతే జనసేన పార్టీ ప్రశ్నించడం మొదలుపెట్టిందో 28 లక్షల్ని కాస్త హడావడిగా సవరించుకుని 21 లక్షల మందికే ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 3 పెద్ద కాలనీలు, పులివెందల్లో ఒకటి, కాకినాడలో ఒకటి, గుంకలంలో ఒకటి, 12,500 మంది లబ్ధిదారులకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఒక అద్భుతమైన కాలనీ నిర్మాణం చేస్తున్నాం అని అన్నారు. కానీ దాని వెనక ఎంత స్కామ్ జరిగిందో మీ అందరికీ తెలుసు కదా. ఈ 17,000 జగనన్న కాలనీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు సమకూర్చింది సుమారు 6,000 ఎకరాలు. ఈ 6,000-7,000 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు ఎంత తెలుసా మీకు? 23,500 కోట్ల రూపాయలు. అంటే 5 లక్షలు, 3 లక్షలు, 6 లక్షలు పలికే భూమిని వీళ్ళు ముందే సంతకాలు చేయించేసుకుని స్థానిక శాసనసభ్యులు, అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వానికి 25 లక్షలకి, 30 లక్షలకి, 34 లక్షలకి ఇక్కడ అమ్మేసుకుని దోచుకున్నారు మన ఆస్తి. నిజంగా నిన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆశ్చర్యపోయాం. మీ అందరూ తెలుసు, జనవాణి అనే కార్యక్రమం దేనికి చేస్తున్నాం? ఈ ముఖ్యమంత్రి వైఫల్యం కాబట్టి, కనీసం ఇంటి బయటికి రాడు కాబట్టి సామాన్య ప్రజలు వచ్చి మాకు పెన్షన్ రాలేదు, మాకు కొంచెం ఆర్థిక సహాయం కావాలి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మాకు 2 లక్షల రూపాయలు ఇవ్వండి, మా బిడ్డకి ఆపరేషన్ చేయించుకుంటామని చెప్పుకునే దిక్కు దివాణం లేక జనం అల్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఆలోచనతో ప్రజల్లోకి వెళ్దామని మనం ముందుకు వచ్చాం. 4 ప్రాంతాల్లో చేసాం జనవాణి. 5వ ప్రాంతం మొన్న విశాఖపట్నంలో చేద్దాం అనుకుంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆంక్షలు విధించి ఆ కార్యక్రమం చేయడానికి వీల్లేదని చివరికి పోలీస్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఎందుకంత భయపడ్డారు? ఎందుకంటే ఉత్తరాంధ్రాన్ని దోచేశారు. ఇక్కడ ఉన్న విషయాలన్నీ బయటకు వస్తాయని చెప్పి చాలామంది మన యువకులు విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి పాపం రాత్రంతా ప్రయాణం చేసి ప్రొద్దునే పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ వివరాలు ఇద్దామని వచ్చారు. సర్వే నంబర్లతో సహా మనకు వచ్చిన ఈ వివరాలు అది కూడా చెప్తున్నాను. ఈ రోజున ఉత్తరాంధ్రలోని ఆస్తులు మొత్తం కూడా ప్రభుత్వం తాకట్టు పెట్టింది వాళ్ళ స్వార్థం కోసం. మన బిడ్డల భవిష్యత్తు గురించి ఎవరు మాట్లాడడం లేదు. నిజంగా తలుచుకుంటే నేను రగిలిపోతున్నాం. ఎందుకంటే ఏం హక్కు ఉందో వాళ్ళకి చెప్పండి. మంత్రి పదవులు తెచ్చుకున్నారు, పెద్ద పెద్ద శాఖలు అనుభవించుకున్నారు, కుటుంబాన్ని బాగా చేసుకున్నారు. మన పిల్లల సంగతి ఏంటి? ఈరోజు పొద్దున్న నేను కాఫీ తాగుతూ స్థానిక కుర్రాడితో కూడా నేను మాట్లాడుతూ ఉంటే చాలా బాధ కలిగించింది నాకు. బలహీన వర్గాల నుంచి చెందిన వాళ్ళం, కనీసం ఉపాధి హామీ కానీ, ఉపాధి పథకం కానీ ఏది లేదు మాకు. చివరికి మేము సొంత చేతులతో కష్టపడి ఒక కార్యక్రమం చేసుకుందామంటే కార్పొరేషన్ నుంచి లోన్లు కూడా ఇవ్వడం లేదు మాకు అని చెప్పారు. విజయనగరం జిల్లాలో ఇంత దుస్థితి దేనికి? మనకి వనరులు ఉన్నాయి, పోరాటం చేసే శక్తి ఉంది, మనకి అద్భుతమైన యువత ఉంది మనకి. చివరికి భారతదేశంలో మన బార్డర్స్లో రక్షణ కోసం నిలబడేది కూడా మన యువకులే. మన భారతదేశం నుంచి అంత గర్వంగా చెప్పుకుంటాం మనం ఈ ప్రాంతాల నుంచి, శ్రీకాకుళం, విజయనగరం నుంచి. కానీ నాయకత్వం ఏ విధంగా ఉంది? దొంగచాటున ఎవరు తెలియకుండా ఆస్తులు సంపాదించేసి వాళ్ళు తగాదాలు పడినప్పుడే ఈ వివరాలు బయటకు వస్తాయి, లేకపోతే ఎవరి దగ్గర వివరాలు రావు. చివరికి పేపర్లో లీకులు ఇచ్చుకొని ఒకరిపైన ఒకడు ఆరోపణ చేసుకొని ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా ఆరోపణ చేస్తే ఆ రోజుకి పబ్బం గడిపేయచ్చని ముఖ్యమంత్రి గారు వాళ్ళని అభినందిస్తారనుకొని మూర్ఖంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమం. ఇవాళ ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం జిల్లాకు వస్తున్నారు, నర్సన్నపేటకి. నిన్న విశాఖపట్నంలో ఇదే సంఘటన. నేను అదే అడిగాను, ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజకీయ పార్టీ మీ అందరం మీడియాతో మాట్లాడడానికి మీకు ప్రాబ్లం ఏంటి? మన దేశంలోనే కాదు, ఏ దేశంలో వెళ్ళినా సరే ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తారు మీడియా వాళ్ళు.
ఏదో సమస్య గురించో లేకపోతే అక్కడ జరిగిన సంఘటన గురించో 2 విషయాలు చెప్పమని చెప్పి మీడియా ప్రతినిధులు వస్తారు. అది వాళ్ళ డ్యూటీ. అది మీడియా ప్రతినిధులు కూడా అడ్డుకుని ఎయిర్పోర్ట్లోకి రానియకుండా చివరికి హైవే మీద మమ్మల్ని నిలబెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ చేయించారంటే ఏమైపోతుంది ఈ ప్రభుత్వం చెప్పండి. మరి ఈరోజు నరసన్నపేట వస్తున్నారు, మారుమూల ప్రాంతం, ముఖ్యమంత్రి గారు. మరి అక్కడ కూడా కడ్డీలు పాతేశారు, బ్యారికేడ్లు కట్టారు, పర్దాలు కట్టారు, పెన్లు లాక్కుంటున్నారు, చివరికి మహిళల దగ్గర చున్నీలు కూడా లాక్కుంటున్నారు. ఎంత అవమానకరం చెప్పండి. దీనికోసమైనా మనందరం ఓట్లేసి 151 స్థానాలు గెలిపించారు ఈ మనిషిని. దీనికోసం ఈ ముఖ్యమంత్రి పదవి. ప్రజల్లోకి రావడానికి భయపడుతున్న వ్యక్తి, ఆయనకి ఏం అర్హత ఉంది ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి చెప్పండి. అర్థం చేసుకోండి. మీరందరూ కూడా జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడిగా మీరు ఎదగాలి. నాయకుడు అంటే రేపటి రోజున మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి కోసమే కాదు, పార్టీ ప్రతినిధిగా, పవన్ కళ్యాణ్ గారి మనిషిగా మీరు అక్కడ నిలబడి క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు, ఆయన మాట్లాడిన అనేక అంశాలపైన ఉన్న ముఖ్యమైన అంశాలు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి, నిలబడండి. ఎవరు మన అభ్యర్థి, ఎవరు మన నాయకుడు అనేది నిర్ణయించేది పవన్ కళ్యాణ్ గారు. ఆ టైంలో మీరు గౌరవించండి, గెలిపించండి. ఈలోపు మనం గ్రామాల్లో తిరగాలి, మనం జిల్లాలో తిరగాలి, మనం పట్టణంలో ఉన్న వార్డులో తిరగాలి, ప్రజల పక్షాన మనం నిలబడాలి, ఆ గొంతు మనం వినిపించాలి. అందుకోసమే ఈ ప్రయత్నం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒకటే. పవన్ కళ్యాణ్ గారు కోరింది ఏంటంటే యంగ్ లీడర్షిప్, మంచి యువకులు, ఒక 20-25 సంవత్సరాలు మనతో పాటు మన ప్రస్థానంలో పాల్గొనడానికి ముందుకొచ్చిన యువకుల్ని మనం గుర్తిద్దాం. సమయం పట్టినా పర్లేదు, అటువంటి నాయకత్వాన్ని పెంచుకుంటూ ముందుకెళ్దాం, వాళ్ళకి అవకాశం ఇద్దాం, నిలబెడదాం. మీ భవిష్యత్తు మా చేతిలో ఉందని మీరు అనుకోబాకండి. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. ఒక పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ గారు అతి కష్టంగా చాలా ఆయన తెగించి జనసేన పార్టీని 2014లో స్థాపించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు మనకి వేదిక ఉంది, ఆ వేదికని మీరు ఉపయోగించుకోండి. అందుకని ఈ వేదిక ఈ రోజున మీకోసమే. ఇప్పుడు కేకే గారు కొంతమందిని లాటరీ సిస్టమ్ ద్వారా తీస్తాం, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చోండి. మీరు 3 ముఖ్య అంశాల మీద మాట్లాడండి. ప్రతి ఒక్కరికి కేవలం 4 నిమిషాల సమయమే. 3 ముఖ్యమైన అంశాలు. నంబర్ 1, రాబోయే రోజుల్లో పార్టీని మనం ఏ విధంగా పటిష్టం చేసుకుందాం, దాని గురించి మీరు సూచనలు ఇవ్వండి. 2వ ముఖ్య అంశం, మీరు పార్టీకి ఏ విధంగా మీరు కొంచెం సమయం వెచ్చించగలుగుతారు. వారానికి గంట సేపు ఇవ్వగలుగుతారా, రోజుకి 2 గంటలు ఇవ్వగలుగుతారా, లేదా నెలకోసారి మీరు సమయం వెచ్చించగలుగుతారా? ఈ అంశాలపైన మీరు మాట్లాడండి. 3వ ప్రధాన అంశం, స్థానికంగా గజపతి నగరంలో ఉన్న సమస్యలు ఏంటి, ఏ సమస్య పైన మనం పోరాడితే బాగుంటుంది జనసేన పార్టీ నుంచి, ఆ విషయం స్పష్టంగా చెప్పండి. కొన్ని చోట్ల తాగునీటి సమస్య ఉండొచ్చు, కొన్ని చోట్ల పంచాయతీ భవనాల విషయం ఉండొచ్చు, కొన్ని చోట్ల పాఠశాలల విషయం ఉండొచ్చు, కొన్ని చోట్ల వ్యవసాయ విషయాలు ఉండొచ్చు. మహిళలు పాపం అల్లాడుతున్నారు చాలా ప్రాంతాల్లో. పనికి ఆహార పథకం కూడా ఈ రోజున ముఖ్యమంత్రి డబ్బులు చెల్లించడం లేదు. ఇది మన ఆర్థిక వ్యవస్థ. సమస్యలు చాలా ఉన్నాయి, ఆ వివరాలన్నీ నా దగ్గర కూడా ఉన్నాయి. ఎందుకంటే పార్టీ మన సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయాలనుకున్నప్పుడు వీటి గురించి లోతుగా రీసెర్చ్ జరుగుతుంది. మీరందరూ కూడా మీకున్న ఆలోచన నిర్భయంగా మాట్లాడండి. నేను అది కూడా చెప్తున్నాను. ఇక్కడ వచ్చి కూర్చుని మాట్లాడే వాళ్ళు, తర్వాత కొంతమందికి ఎవరైతే పోటీ చేశారో వాళ్ళు కూడా అవకాశం ఇవ్వండి, మాట్లాడనివ్వండి. వాళ్ళని కూడా చివరిలో పిలవండి, మాట్లాడండి, నిర్భయంగా మాట్లాడండి. ఎవరి గురించి, ఏ నాయకుడి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి, మన భవిష్యత్తు గురించి మీరు ఆలోచించి మాట్లాడమని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడం కోరుతున్నాను. థ్యాంక్ యూ.